హాయ్ అండి. ఒకళ్ళైతే దోస పిండితో పునుగులు వేయమని చెప్పి ఎప్పటినుంచో అడుగుతున్నారు. మా సైడు ఇడ్లీ పిండితో వేసే వాటిని పునుగులు అంటాము. దోస పిండితో వేసే వాటిని బోండాలు అంటాము. ఈ రోజైతే దోస పిండితో బోండాలైతే వేస్తున్నాను. చేసుకోవటం అయితే చాలా సింపుల్. ఫస్ట్ దోస పిండి గట్టిగా ఉండాలి. ఈ దోస బ్యాటర్‌ని వేసుకొని ఇందులోనే కొంచెం లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్, రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దోస పిండి బాగా గట్టిగా ఉండాలండి. లేకపోతే బోండాలైతే రావు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని బాగా కాగిన నూనెలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. హోటల్స్ లో కానీ బయట బండ్ల దగ్గర కానీ బోండాలు అంటే కొంచెం లావుగా ఉంటాయి. ఇలా లావుగా వేస్తే మా ఇంట్లో వాళ్ళు పైదంతా తినేస్తారు. ఆ మధ్యలో పిండి అలాగే పెట్టేస్తారు. సో చిన్న చిన్నవి వేస్తాను ఇంట్లోకే కాబట్టి. ఇలా వేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అండి. దోస పిండి వేసేటప్పుడైతే మెంతులు వేయకూడదు. మెంతులు వేస్తే ఆయిల్ బాగా పీలుస్తుంది. ఇన్ కేసు దోస పిండి లూజ్ అయింది అంటే గనక కొంచెం వరి పిండి వేసుకొనైనా కలుపుకోవచ్చు. అన్ని ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.